అందరికీ నమస్కారం. వెల్కమ్ టు రివ్యూస్ రాజు ప్రవీణ్ ఛానల్. ఈ వీడియోలో మనం రీసెంట్గా రిలీజ్ అయినటువంటి వార్ 2 ఆ టీజర్ ఏదైతే ఉందో దాని గురించి మనం వివరిద్దాము. బిఫోర్ ఈ వార్ 2 టీజర్ చూడక ముందు యాక్చువల్గా హానెస్ట్గా చెప్తున్నాను, నాకైతే ఎన్టీఆర్ గారు ఇలా కాంబినేషన్లో మూవీలో యాక్ట్ చేస్తున్నారు అనేది అయితే నాకైతే అస్సలు తెలీదు. నేనైతే అది అంటే కొన్ని పోస్టర్లు ఇంతకుముందు చూస్తున్నాను, బట్ ఫ్యాన్ మేడ్ పోస్టర్స్ అనుకున్నాను. బట్ ఈ టీజర్ చూశాక నేనైతే షాక్ అవడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కొన్ని మాట్లాడుకుందాము. నా చైల్డ్హుడ్ డేస్లో, ఐ మీన్ స్కూలింగ్ డేస్లో, అట్లీస్ట్ 10th 8th 9th 7th ఆ టైంలో యష్ రాజ్ ఫిల్మ్స్ అంటే మనది అప్పుడు తెలుగు సినిమా అంటే మన తెలుగు వరకే పరిమితమైనటువంటి సినిమా. మంచి సినిమాలు వస్తున్నాయి, బట్ తెలుగు బార్డర్స్ దాటి సౌత్ లెవెల్లో కూడా అంత టాప్ అనిపించుకోలేనటువంటి స్థితిలో, అంటే తెలుగు వరకే బౌండ్ అయిన సినిమా. అప్పట్లో హిందీ ఫిల్మ్ అనేది చాలా లార్జ్ స్కేల్లో ఉండేది. వై బికాస్ మోస్ట్ ఆఫ్ ది స్టేట్స్ హిందీలోనే మనకి ఉంటాయి కాబట్టి ఆ లాంగ్వేజెస్. సో బాలీవుడ్ స్కేల్ అనేది ఎక్కువ ఉంది. యష్ రాజ్ ఫిల్మ్స్ అంటే ద మోస్ట్ ప్రెస్టీజియస్ బిగ్గెస్ట్ ప్రొడక్షన్ హౌస్ ఇన్ ది ఇండియా అప్పట్లో. సో ఈ యష్ రాజ్ ఫిల్మ్స్ ఓనర్ వచ్చేసి ఆదిత్య చోప్రా గారు. ఆయన కొన్ని స్టోరీస్ రాశారు, చాలా మూవీస్ కి స్టోరీస్ ఇవ్వడం అయితే జరిగింది. అండ్ హృతిక్ రోషన్ అంటే చాలా మంది మూవీ లవర్స్ కి ఆ టైంలో 90s కిడ్స్ కి స్కూలింగ్ డేస్ లో ఉన్నప్పుడు అతని అందం కానివ్వండి, చాలా హ్యాండ్సమ్ పర్సన్. అండ్ అతని ఫిజిక్ కానివ్వండి, ఆ కండలు బైసెప్స్ కానివ్వండి, అతని యాక్షన్ కానివ్వండి, డాన్స్ కానివ్వండి, అంటే ఓకే అరే బాబు ఇదేంటి ఇంత ఇలా ఉన్నాడు ఇంట్రా అనిపించేటటువంటి కట్అవుట్ హృతిక్ రోషన్ గారు. ఒక ధూమ్ 2 కానివ్వండి, క్రిష్ అయితే ఇంకా నెక్స్ట్ లెవెల్. అంటే చైల్డ్హుడ్ లో మనకి స్కూలింగ్ డేస్ లో స్కూల్ మొత్తాన్ని థియేటర్స్ ఒక్కొక్క షోకి బ్లాక్ చేసి స్కూల్ పిల్లలు మొత్తాన్ని తీసుకెళ్లి చూపించేటటువంటి రోజులు కూడా ఉన్నాయి. అలాంటి కాంబినేషన్ అది యష్ రాజ్ ఫిల్మ్స్. అది కూడా క్రిష్, ధూమ్ 2 ఇలాంటి మూవీస్ తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో పాతుకుపోయినటువంటి మూవీస్. అలాంటి హృతిక్ రోషన్ గారి కాంబినేషన్ లో మన యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారు మనకి తెలుగు ప్రేక్షకుల్లో మాస్ ఎలిమెంట్ ని ఒక మిసైల్ లాగా తీసుకెళ్ళినటువంటి హీరో. ఫ్రమ్ స్టార్టింగ్ మూవీ నుంచి జూనియర్ ఎన్టీఆర్ గారు. అండ్ ఆర్ఆర్ఆర్ తర్వాత మన హీరోస్ నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళారని మనకు తెలుసు. ఇంతకుముందు ఎలా ఉండిందంటే హిందీ మూవీస్ లో మన తెలుగు వాళ్ళు అంటే ఇంతకుముందు చిరంజీవి గారు, నాగార్జున గారు ఆ ఎరాలో ఒకళ్ళిద్దరు మనకి హిందీలో మూవీస్ డైరెక్ట్ గా చేయడం కానివ్వండి, లేకపోతే గెస్ట్ రోల్స్ కనిపించడం జరిగింది. ఇప్పుడు కొన్ని డేస్ బ్యాక్ మనకి రాజమౌళి బాహుబలి తీక ముందు వరకు మన తెలుగు సినిమాల్లో ఎవరైనా హిందీకి సంబంధించినటువంటి హీరోయిన్స్ ని తీసుకొస్తేనో, లేకపోతే ఎవరైనా యాక్టర్స్ ని యాక్ట్ చేస్తేనో పెద్ద గొప్ప విషయంలా ఉండింది. ఇప్పుడు మనకి రాజమౌళి గారి మూవీస్ తర్వాత బాహుబలి కానివ్వండి, దాని తర్వాత వచ్చినటువంటి ఆర్ఆర్ఆర్ కానివ్వండి, పుష్ప కానివ్వండి, ఇట్లా కొన్ని లార్జ్ స్కేల్ మూవీస్ మనకి ఇండియన్ మూవీస్ కోష్మాండం బద్దలు కొట్టిన తర్వాత ఇప్పుడు తెలుగు హీరోస్ ప్లేస్ ఎలా ఉందంటే, తెలుగు హీరోస్ నటిస్తే బాలీవుడ్ మూవీస్ రేంజ్ నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది అనే స్థాయికి మన తెలుగు సినిమా అనేది వచ్చింది. సో దానికి రాజమౌళి గారికి ఇంకా కొంచెం పెద్ద పెద్ద డైరెక్టర్స్ కి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. సో ఇలాంటి కాంబినేషన్ లో ఇప్పుడు వార్ 2 అనేది మూవీ మనకి టీజర్ రిలీజ్ చేశారు. చాలా చాలా ద మోస్ట్ ఎక్సైటింగ్ యాంటిసిపేటెడ్ మూవీ ఇది. ఆల్రెడీ వార్ మనం చూసాము. దాంట్లో మనకి హృతిక్ రోషన్ గారి క్యారెక్టర్, ఇప్పుడు దీంట్లో ఉన్నటువంటి క్యారెక్టర్, ఎన్టీఆర్ గారి క్యారెక్టర్ చూస్తే ఎన్టీఆర్ గారి క్యారెక్టర్ కొంచెం నెగిటివ్ షేడ్ ఉన్నటువంటి క్యారెక్టరా అన్నట్లు అనిపిస్తుంది. అండ్ షార్ట్స్ అయితే హృతిక్ రోషన్ గారు ఒక ఎనిమల్ తో అలా నడుచుకుంటూ వస్తున్నటువంటి షార్ట్ కానివ్వండి, ఇలా బైసెప్స్ చూపిస్తూ సైడ్ యాంగిల్ షార్ట్ కానివ్వండి, నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. అండ్ అల్లు అర్జున్ గారి, హృతిక్ రోషన్ గారి పక్కన జూనియర్ ఎన్టీఆర్ గారు ఆ కట్అవుట్ కి ఈ మనిషి అంటే నిలబడగలరా, ఆ కాంబినేషన్ ఎలా సెట్ అవుతుందా అనుకున్న చాలా మంది ఆల్రెడీ ముందు తెలిసినటువంటి ఫ్యాన్స్ కి ఈ టీజరు అది డౌట్స్ ని బద్దలు కొట్టేసిందని చెప్పి నేనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే ఎన్టీఆర్ గారి యాక్షన్ మనం చెప్పవలేదు. సో ఆయన యాక్షన్ ఏ లెవెల్లో చేస్తారో, యాక్షన్ లో అంటే బాలీవుడ్ వాళ్ళు మనకంటే బాగా చేస్తారు,
ఎన్టీఆర్, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, ఇంకా ప్రభాస్, మహేష్ బాబు వాళ్ళకంటే ఇంకా తక్కువ చేస్తారు అనేది ఇప్పుడైతే లేదు. సో మన వాళ్ళు చించి ఆరేస్తారు యాక్షన్ అనేది. సో అదే కోవలో ఎన్టీఆర్ గారు ఈ టీజర్ లో నెక్స్ట్ లెవెల్లో ఈక్వల్ పర్ఫార్మెన్స్ అయితే ఉంది. అండ్ నాకైతే ఈ మూవీ టీజర్ చూసిన తర్వాత ధూమ్ 2 సినిమా చూసినటువంటి ఆ డేస్ ఏవైతే ఉన్నాయో ఒక్కసారి అలా గుర్తొచ్చాయి. సో బాగా రిచ్ లుక్ లో చాలా ఫాస్ట్ షార్ట్స్ తో అంటే ఒక థ్రిల్లర్ మూవీ, ఒక స్పై ఏజెంట్స్ రిలేటెడ్ మూవీ. అంటే ఫైట్స్ కానివ్వండి, రేసెస్ కానివ్వండి, చాలా రిచ్ లుక్ లో ఉన్నటువంటి విజువల్స్ మూవీ. సో అంటే ఈ మూవీ కొంచెం స్టోరీ లైన్ బాగుండి, కొంచెం ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ ఉన్నా కూడా నెక్స్ట్ లెవెల్లో బాక్స్ ఆఫీస్ ని కుమ్మేస్తుంది, అందులో నో డౌట్. అండ్ హ్యాపీ థింగ్ వచ్చేసి బాలీవుడ్ మూవీలో మన హీరోస్ ని పార్ట్ గా పెట్టుకోవడం స్టార్ట్ అయింది. సో మన హీరోస్ ఏ రేంజ్కి వెళ్ళారనేది మనకి దాన్ని బట్టి అర్థమవుతుంది. సో ఆల్ ది బెస్ట్ టు ది ఎంటైర్ టీమ్. ఐ థింక్ ఇండిపెండెన్స్ డే రోజు ఈ మూవీ రిలీజ్ అవుతుంది, చూద్దాము. సో మన యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారి నట విశ్వరూపం బాలీవుడ్ మ్యాప్ మీద కూడా దుమ్ములు లేపాలని చెప్పి మనం మనస్ఫూర్తిగా కోరుకుందాము. దట్స్ ఇట్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ మూవీలో కైరా అద్వానీ వీళ్ళిద్దరు సర్స్ నటిస్తున్నారు. సో దట్స్ ఇట్ అండి. అండ్ మూవీ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. మీకు ఏమైనా ఇంకా టాపిక్స్ మీద వీడియోస్ కావాలని అనిపిస్తే కామెంట్స్ లో మెన్షన్ చేయండి. సో ఖచ్చితంగా చేద్దాము. లైక్ చేయండి, మీ సర్కిల్లో షేర్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ సపోర్ట్, అండ్ జై హింద్.